తన పెళ్లి మ్యాటర్ డిస్కస్ చేయడం ఇష్టం లేక అత్తయ్యని తీసుకువెళ్ళిపోయింది. అయితే ఈ డౌట్ ఎందుకు? అంతా ఎంక్వైరీ చేసిన తర్వాతే సంబంధం ఖాయం చేద్దాం. అయినా వెంకీ వాళ్ళు పెళ్లి చూపులకు వస్తారు కదా, అన్నీ మాట్లాడే సెట్ చేద్దాం. అలాగే అండి. సరే, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. అమ్మయ్యా, తుఫాన్ ఇంత తేలిగ్గా తీరం దాటుతుందని అనుకోలేదు. స్నేహ, నీకు నా మీద కోపంగా ఉందని నాకు తెలుసు, కానీ నేను చెప్పేది ఒక్కసారి విను. ఏం చెప్తావమ్మా? మా వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేమని చెప్తావా? అంతే కదా? నీకు మొదటి నుంచి నా వాళ్ళెవ్వరూ ఇంటికి రావడం ఇష్టమే లేదు. అందుకే మా పెళ్ళైన రెండో రోజే మా అక్కని కొట్టి ఈ ఇంటికి రావద్దని చెప్పావు. నీ చెల్లెలిక్కడుందని వంక పెట్టుకొని పదే పదే రాకు. అదిప్పుడు నీ చెల్లెలు కాదు, నా ఇంటి బిడ్డ. ఈరోజు మా బంధువుల్ని చంపుతానని బెదిరిస్తున్నావు. ఈ ఇంటికి నీ బంధువులు, నీ కూతురు బంధువులు మాత్రమే రావాలా? నా వాళ్ళెవరూ రాకూడదా? స్నేహ, ముందు ఆలోచనల నుంచి బయటికి రా. బంధువుల్లో నీ వాళ్ళు నా వాళ్ళని ఉండరు, అందరూ మన బంధువులే. కాకపోతే వాళ్లలో మంచివాళ్లెవరో చెడ్డవాళ్లెవరో చూసుకోవాలి కదా. సరే, నా చుట్టాలందరూ చెడ్డవాళ్లే అయితే మాత్రం వదిలేసుకుంటానా? కాళ్ళకి బురదంటుకుంటే కడుక్కుంటాం, అంతేకాని కాళ్ళు నరకేసుకో. స్నేహ, వాళ్ళు నిన్ను శివని విడిదీయాలని చూస్తున్నారు, అందుకే వాళ్ళ కూతుర్ని ఇక్కడికి రప్పించారు. అమ్మా, మాట్లాడడానికి ఒక అర్థం ఉండాలి. వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు. వాళ్ళు తలుచుకుంటే శివగారి కన్నా గొప్ప డాక్టర్ని అల్లుడుగా తెచ్చుకుంటారు. అలాంటిది ఒక పెళ్ళైన వాడిని అల్లుడుగా తెచ్చుకోవాలని ఎందుకు చూస్తారు? అసలు వాళ్ళు డబ్బున్న వాళ్లే కాదు. మంగళగిరిలో అప్పులు చేసి పారిపోయి ఇక్కడికొచ్చారు. నీ డబ్బు దోచుకుందామనుకుంటున్నారు. ఆపమ్మా, వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మీ కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ల దగ్గర నుంచి అప్పు తీసుకునేది. స్నేహ, అప్పట్లో వాళ్ళున్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అందుకే నీ కాపురం నాశనం చేసి శివకి వాళ్ళ కూతుర్ని అంటగట్టి ఇక్కడ ఉండిపోవాలనుకుంటున్నారు. చూడు స్నేహ, నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తున్నాను. శివ నాకు మేనల్లుడే కాదు, బిడ్డలాంటోడు. నిన్ను కావేర్ని నేనెప్పుడు ఒకేలాగా చూశాను. ఆ రోజు లావణ్యను కొట్టి రావద్దు అని చెప్పింది కూడా అందుకే. నీకదే గుర్తుంది గాని సత్యనారాయణ వ్రతం రోజు మీ అక్క ఏం చేసిందో నీకు గుర్తులేదు. ఈరోజు కూడా నువ్వలాగే ఆలోచిస్తున్నావు. అమ్మా, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు గతి లేక నా దగ్గరికి రాలేదు. నా డబ్బు కోసం వాళ్ళు ఆశపడట్లేదు. ఆ రోజు 5 లక్షలు వెనక్కివ్వమంటే నిమిషాల మీద తెచ్చిచ్చేశారు. మర్చిపోయావా? సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే మా పిన్ని స్వీటీని శివగారికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటుందే అనుకుందాం. మరి దానికి శివగారు ఒప్పుకుంటారా? ఆయన క్యారెక్టర్ అంత వీకా? లేదా మీ పెంపకం సరైంది కాదా? నా భర్త మీద నాకు నమ్మకం ఉందమ్మా. ఆయన ఎప్పటికీ నాకు అన్యాయం చేయరు. అలాగే నా బంధువుల మీద కూడా నాకు నమ్మకం ఉంది. వాళ్ళు కూడా ఇంత నీచానికి దిగజారరు. స్నేహ, మీరిద్దరూ విడిపోకూడదని, నీ జీవితం బావుండాలని ఇదంతా చెప్తున్నాను. ఇక చాలమ్మా.
ఇంకోసారి మీరు ఈ టాపిక్ మాట్లాడితే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అత్తయ్య, మీరేం చేయబోతున్నారో మీకు తెలుసా? అర్జున్ బాబుకి నిజం చెప్పి ఉంటే ఎంత ఘోరం జరిగిపోయేదో. జరగబోయేది కాదు, ఆల్రెడీ జరిగిపోయింది. నువ్వు అర్జున్ బాబుకి చెప్పకుండా ఆపేవు చూడు, అదే పెద్ద ఘోరం. అత్తయ్య, మీరు ఆవేశంలో అర్జున్ బాబు హెల్త్ గురించి మర్చిపోతున్నారు. ఇలా ఎంతకాలం కావేరి? అర్జున్ హెల్త్ గురించి ఆలోచిస్తూ మొత్తం అన్ని వదులుకుందామా? నీ జీవితాన్ని, నీ కాపురాన్ని అన్ని వదిలేసుకుందామా? అత్తయ్య, ఈ టైంలో మనం అందరం ఆలోచించాల్సింది నా జీవితం గురించి కాదు, అర్జున్ బాబు జీవితం గురించి. ఆయనకేం కాకుండా మనం చూసుకోవాలి. మొదట్నుంచి అలా అనుకునే పొరపాటు చేశాం. నా కొడుకు గురించి ఆలోచిస్తూ నా కోడలు భవిష్యత్తు, జీవితాన్ని గాలి కొదిలేశాను. ఇంకా ఇలా జరగడానికి వీల్లేదు. అయినా నా కోడల్ని పెళ్లి చేసుకుంటానని ఎవడో రావడమేంటి? దానికి నా కొడుకు వంత పాడ్డమేంటి? నేను బతికుండగా ఇలా జరగదు. అత్తయ్య, మీరే అలా మాట్లాడితే నేనేం చెయ్యాలి? మనకిప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచనమ్మా. అర్జున్ బాబు కోలుకోవడానికి కొంత టైం పడుతుంది. అంతవరకు మనం ఓపిగ్గా ఉండాలి. ఇంకా ఏం ఓపిక పడతాం కావేరి? ఆ యమజం మన అర్జున్ బాబుని లాగేసుకుంది. మన ఇల్లు వదులుకొని దానింట్లో మనం ఉండేలా చేసింది. నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని చూసింది. ఇప్పుడు ఏకంగా నీకు వేరే పెళ్లి చేయాలని చూస్తుంది. ఇంకా ఓపిక పడదామా? కాకమ్మా, యమజ తప్పులు చేస్తుంది. మనల్ని ఇబ్బంది పెట్టాలని కూడా చూస్తుంది. తన ప్లాన్స్ అన్నింటి నుంచి మనం బయటపడుతున్నాం కదా, అలాగే దీని నుంచి కూడా బయటపడదాం. మొక్కకి చీడ పడితే దాన్ని నాశనం చేయాలి తప్ప మొక్కని పీకేయకూడదు కదా. అలాగని అర్జున్ జీవితం కోసం నిన్ను నువ్వు వదిలేసుకుంటావా? నీ త్యాగానికి అంతం లేదా? అవును కావేరి పొన్ను, నిజం చెప్తే అర్జున్ బాబుకి ఏదైనా జరగొచ్చనేది డాక్టర్లు చెప్పిన మాట మాత్రమే. అందుకోసం ఇదంతా భరించడం కరెక్ట్ కాదు పొన్ను. యమజ అర్జున్ హెల్త్ను అడ్డం పెట్టుకుని ఇన్ని ఘోరాలు చేస్తుంది. అర్జున్కి నిజం తెలిస్తే ఏమీ చెయ్యలేదు. అందుకే చెప్పేద్దాం అంటున్నాను కావేరి. అత్తయ్య, ఆగండి ఒక్క నిమిషం. నిజం చెప్తే ఆయనకేదైనా జరగచ్చు. నా పెళ్లి చూపులు జరగడమే కదా మీ అభ్యంతరం.